నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన డెకథ్లాన్ సిరీస్ ఆఫ్ వీడియోస్ని ఆదరించినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు అండి. ఈ రోజు నేను మిమ్మల్ని బ్యాక్ ప్యాక్ సెక్షన్కి తీసుకొని వచ్చాను అనమాట. మీరు కనుక మల్టీ డేస్ ట్రెక్కింగ్ కానీ, వన్ డే ట్రెక్కింగ్ కానీ, లేదంటే కనుక డే నార్మల్ హైకి వెళ్తుంటే ఎలాంటి బ్యాక్ ప్యాక్స్ తీసుకెళ్ళాలని చెప్పేసి నేను సజెస్ట్ చేయబోతూ ఉన్నాను. మీరు కనుక ఎనీ డెకథ్లాన్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలనుకుంటే అఫిలియేట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిలో నుంచి పర్చేస్ చేస్తే కనుక మీకు అట్రాక్టివ్ డిస్కౌంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. లెట్స్ గెట్ ఇంటు ద బ్యాక్ ప్యాక్ సెక్షన్ నౌ. ద బ్యూటీ ఆఫ్ డెకథ్లాన్ బ్యాక్ ప్యాక్స్ అండి, 10 years వారంటీతో వస్తాయన్నమాట. అది వీళ్ళ కీ సెల్లింగ్ పాయింట్ అనమాట. సో మనం ఫస్ట్ అనేది వెరీ బేసిక్ బ్యాక్ ప్యాక్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. దీన్ని బ్యాక్ ప్యాక్ అనొచ్చు, లేకపోతే ఏదంటే అనొచ్చు తెలియదు, కానీ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సోల్డ్ అండ్ దెన్ మోస్ట్ హిట్ ప్రోడక్ట్ అనమాట డెకథ్లాన్ది. ఇది 10 liters బ్యాగ్. ఈ బ్యాగ్ 199 రూపీస్ అనమాట విత్ 10 years వారంటీ. బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, ఈ బ్యాగ్లు అనేది చాలా హ్యాండీగా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. వీటిని మనం అన్నిటి కొడుకోవచ్చు అనమాట. మీరు జిమ్కి వెళ్తున్నా సరే, మీరు చిన్న వర్కౌట్కి వెళ్తున్నా సరే, ఏదన్నా సరే, మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇందులో ఫోన్ కానీ ఏదైనా పెట్టుకుని వెళ్దామన్నా సరే ఈ బ్యాక్ ప్యాక్లన్నీ సూపర్గా ఉంటాయి. యాక్చువల్లీ ఈ బ్యాక్ ప్యాక్ పర్పస్ ఏంటంటే అండి, వీటిని డే హైకి వాడవచ్చు అనమాట. ఓకే, డే హైక్ అంటే మనం పొద్దున్నే వెళ్ళి ఒక చిన్న ట్రెక్కి సాయంత్రానికి తిరిగి వస్తాం అనుకుంటే కనుక ఇందులో సరదాగా మనం ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, కొన్ని స్నాక్స్ పెట్టుకోవచ్చు, చిన్న టవల్ లాంటిది, క్యాప్ లాంటిది అలాంటివి పెట్టుకోవడానికి అనమాట. చాలా హ్యాండీగా ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది అనమాట. నథింగ్, జస్ట్ ఇది. అండ్ దెన్ దీనిపైన ఒక జిప్ ఉంటుంది. ఇంపార్టెంట్ థింగ్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే కనుక ఈ జిప్ లాంటిది ఉంటుంది అనమాట. వెరీ సింపుల్ వన్. 199 రూపాయలండి. దీన్ని మీరు ఏం చేయాలనుకున్నా కూడా పోదనమాట. నేను ఒక 7 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నాను ఈ బ్యాక్ ప్యాక్ని, ఇప్పటివరకు చెక్కు చెదరలేదనమాట. ఓకే, సో ఇది 199 రూపీస్. అండ్ నెక్స్ట్ వస్తే కనుక అండి, కొంచెం బెటర్గా ఉంటుంది 199 దానికంటే. ఇది కొంచెం పైన డిజైనింగ్ ఉండేసేసి, ఓకే చూసారు కదా, ఇదంతా కూడా కొంచెం బెటర్గా ఉండేసేసి. ఈ 299 దాంట్లో అయితే కనుక మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఒకటి వెరైటీ, ఇది ఒక వెరైటీ, అండ్ దెన్ ఇది కూడా ఒక వెరైటీ అనమాట. థర్డ్ వన్ ఏంటంటే అండి, కొంచెం సేమ్ 10 liters కెపాసిటీలోనే లిటిల్ హైయర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేంటంటే అండి, 10 liters దీన్ని కూడా అకేషనల్గా వాడచ్చు. కానీ ఈ బ్యాక్ ప్యాక్ అయితే అండి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. సైడ్లో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. సేమ్ 2 జిప్స్ ఉంటాయి. బయట ఒక జిప్ ఉంటుంది, అండ్ దెన్ మెయిన్ కంపార్ట్మెంట్ జిప్ కూడా ఒకటి ఉంటుంది. అండ్ దెన్ దీంతో పాటు అడిషనల్గా ఏంటంటే బ్యాక్ ప్యాడింగ్ వస్తుందండి. ఇక్కడ చూస్తే మీరు ఇది ప్యాడింగ్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం బ్యాక్ సైడ్ మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో ఇదైతే కనుక 499 రూపీస్ అండి. సో ఈ 3 చాయిసెస్ అనేవి ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందుగా మెన్షన్ చేసినట్టుగా డే హైక్ అయి ఉండొచ్చు, లేదంటే చిన్న చిన్న మనం బయటకు వెళ్ళి జిమ్కి తీసుకెళ్ళవచ్చు, వర్కౌట్స్ కానీ, దేనికైనా సరే ఇవన్నీ బెస్ట్ అండ్ సూటబుల్ అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ బ్యాగ్స్ అకేషనల్ హైకింగ్ అండి. ఇవైతే కనుక మేబీ మనం 2 to 3 days హైకింగ్ వాడుకోవచ్చు, డే ప్యాక్ లాగా వాడుకోవచ్చు అనమాట. కొన్నిసార్లు మనం ట్రెక్స్లో ఆఫ్ లోడింగ్ చేస్తాము. ఆఫ్ లోడింగ్ అంటే ఏంటంటే మన లగేజ్ అంతా కూడా మూల్స్ కానీ క్యారీ చేయడానికి ఇస్తాం. అలాంటప్పుడు మనం ఇంపార్టెంట్ థింగ్స్ మాట పెట్టుకోవడానికి ఈ బ్యాగ్స్ వాడుకోవచ్చు. దాంతోపాటు ఈవెన్ మనం డే హైక్స్ లాంటి వాటికి కూడా ఈ బ్యాగ్ వాడుకోవచ్చు అండి. ఈ బ్యాగ్స్ అనేవి బేసిక్గా 20 liters బ్యాగ్స్ అనమాట. కాస్ట్ అయితే కనుక 599 రూపాయలు. ఫీచర్స్ ఏంటంటే మెయిన్ కంపార్ట్మెంటు, ఇది 20 లీటర్ల బ్యాక్ ప్యాక్ అండి. చూడొచ్చు, మెయిన్ కంపార్ట్మెంటు హ్యూజ్గానే ఉందన్నమాట. 20 లీటర్లు అంటే కనుక డెఫినెట్గా 2 రోజులు సరిపోయి మినిమల్ ప్యాకింగ్ చేసుకోవచ్చు అనమాట. మనం 60 భయంకరమైన ప్యాకింగ్ కాకుండా ట్రెక్ వెళ్ళేటప్పుడు మీకు తెలుసు కదండి మినిమల్ బ్యాక్ ప్యాకింగ్ ఏంటని చెప్పేసి అది చేసుకోవచ్చు అనమాట. పైన ఇంకొక ర్యాక్ ఉంది, అండ్ సైడ్లో అయితే కనుక వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఉంది. స్ట్రాప్స్ ఓకే, నాట్ బ్యాడ్, కంఫర్టబుల్గానే ఉన్నాయి. వెరీ వెరీ బేసిక్ అండ్ మినిమల్ అనమాట అండి ఇది. దీన్ని 2 days హైకింగ్ వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. నేను వాడాను ఈ బ్యాక్ ప్యాక్ని. దాంతోపాటు మనం ఇన్ కేస్ ఆఫ్ లోడింగ్ అయినా సరే, డే బ్యాక్ ప్యాక్ అయినా సరే దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట. ఇందులో లిటిల్ ఇంప్రూవైజ్డ్ కొంచెం బెటర్గా ఉన్న బ్యాక్ ప్యాక్ అయితే కనుక ఇదండి. ఇది 30 liters బ్యాక్ ప్యాక్ అనమాట. ఈ 30 liters బ్యాక్ ప్యాక్ కొంచెం కంఫర్టబుల్గా, లిటిల్ అడ్వాన్స్డ్గా ఉంటుంది దానికంటే కూడా. ఇందులో చూస్తే కనుక మీరు స్ట్రాప్స్ ఉన్నాయి కదండి వెనకాల, ఈ స్ట్రాప్స్ అనేవి కొంచెం థిక్గా ఉంటాయి. బ్యాక్ సైడు ఇక్కడ ఈ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట, కుషనింగ్. అండ్ ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఇక్కడ ఒక బక్కల్ కూడా ఉంటుంది, విచ్ ఈజ్ నైస్. అండ్ దెన్ ముందుకు వస్తే కనుక ఇక్కడ 2 సైడ్లో వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉంటాయి. మీరు చూడొచ్చు, ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. అండ్ దెన్ బయట సైడు జాకెట్ లాంటిది హ్యాంగ్ చేసుకోవడానికి ఉంది. అండ్ దెన్ సైడ్లో మీకు ఈ సైడ్ కంపార్ట్మెంట్ ఉంది, ప్లస్ మెయిన్ కంపార్ట్మెంట్ కూడా సూపర్గా ఉంటుంది. చూడవచ్చు, ఇది మెయిన్ కంపార్ట్మెంటు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మెయిన్ కంపార్ట్మెంట్ లోపల ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ల్యాప్టాప్ హోల్డర్ ఉందన్నమాట. చూడవచ్చు మీరు, ల్యాప్టాప్ హోల్డర్ కూడా ఉంది ఇక్కడ లోపల. దాంతోపాటు ఇక్కడ కీస్ లాంటి, మనీ లాంటి పెట్టుకోవడానికి సీక్రెట్ పాకెట్ కూడా ఉందన్నమాట ఇది. అండ్ దెన్ ఇక్కడ ఇంకొక పాకెట్ కూడా ఉంది. చూడొచ్చు, సో మెనీ పాకెట్స్ ఉన్నాయన్నమాట, స్టోరేజ్ ఆప్షన్స్. అండ్ 1299 అయితే కనుక డెఫినెట్గా వర్త్ అని చెప్పుకోవచ్చు.
అండ్ ఇందులో కొంచెం ఇంప్రూవైజ్డ్ వెళ్తే కనుకండి ఈ మధ్యలో ఉన్నాయి ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట. కానీ ఇంకో బ్యాక్ ప్యాక్ మీకు చూపిస్తాను. ఇదండి, ఇదేంటంటే ఇది కూడా 30 లీటర్స్ బ్యాక్ ప్యాకే అనమాట. దీన్ని కూడా అకేషన్లో హైకింగ్ వాడచ్చు, 2-3 డేస్ హైకింగ్కి వాడచ్చు అనమాట. ఇందులో అడిషనల్గా ఏమొస్తుందంటే అండి షూ ర్యాక్ వస్తుందన్నమాట. షూ కంపార్ట్మెంట్ అంటారు. మనం కొన్నిసార్లు ట్రెక్ వెళ్ళేటప్పుడు షూ మన ఇంటి దగ్గర నుంచి చేసుకుని పోవండి. షూ సపరేట్గా క్యారీ చేస్తాం కదా, అలాంటి సపరేట్గా క్యారీ చేసేటప్పుడు ఇందులో కింద పెట్టుకోవచ్చు. మనం చెప్పులు పెట్టుకోవచ్చు, కొన్నిసార్లు మన స్లీపింగ్ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఇలాంటివి ఏమైనా సరే అండి ఈ కంపార్ట్మెంట్లో పెట్టుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ ప్యాడింగ్ అదంతా కూడా డీసెంట్, చాలా బాగుంది. అండ్ దెన్ షోల్డర్ స్ట్రాప్స్ కూడా ఆసమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ సైడ్ పాకెట్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంటుందండి ఈ బ్యాక్ ప్యాక్ కనుక. కొంచెం మన డబ్బులు ఎక్స్ట్రా స్పెండ్ చేయొచ్చు అనుకుంటే కనుక ఐ వుడ్ సజెస్ట్ టు గో ఫర్ దిస్ వన్. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటి నుంచి పర్చేజ్ చేస్తే మీకు అట్రాక్టివ్ రేట్స్ కూడా వస్తాయండి. సో ఇప్పుడు మనం మల్టీ డేస్ ట్రెక్కింగ్ బ్యాక్ ప్యాక్స్కి వచ్చేసాము. ఈ బ్యాక్ ప్యాక్స్ అండి మీరు కనుక 5 రోజులు కానీ 7 రోజులు కానీ 10 రోజులు కానీ ఎలాంటి ట్రెక్స్కి వెళ్ళినా సరే వాడచ్చు అనమాట. స్టార్టింగ్ విత్ 299. ఈ బ్యాక్ ప్యాక్ కెపాసిటీ 50 లీటర్స్ అండి. 50 లీటర్స్ చూడొచ్చు మీరు. చాలా పెద్దగా ఉంటాయి అనమాట 50 లీటర్ల బ్యాక్ ప్యాక్ అంటే. వీటిని రక్ సాక్ అని కూడా అంటారు. ముందు నుంచి మొత్తం ఇలా ఓపెన్ చేయొచ్చు అనమాట. కంప్లీట్ బ్యాక్ ప్యాక్ని ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ జిప్ వేసేసి మనం క్లోజ్ చేయొచ్చు. అండ్ వీటికి పైన చూస్తే కనుక పైన ఇలాగా కంఫర్టబుల్ జిప్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి ఇలాంటి హెవీ బ్యాక్ ప్యాక్స్కి బ్యాక్ అనేది మన సపోర్ట్ ఉందా లేదని చూసుకోవాలండి. దీనికైతే కనుక థిక్ ప్యాడింగ్ ఉంది. అండ్ దెన్ షోల్డర్స్ దగ్గర మంచి కుషనింగ్ కూడా ఉందన్నమాట. షోల్డర్ స్ట్రాప్స్ కూడా బాగున్నాయి. అండ్ దెన్ వేస్ట్ బెల్ట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మల్టీ డేస్ హైకింగ్ బ్యాక్ ప్యాక్స్ కండి వేస్ట్ బెల్ట్ ఉంటుందన్నమాట. ఈ వేస్ట్ బెల్ట్ చాలా వరకు వెయిట్ని మనకి రిడ్యూస్ చేస్తుంది అనమాట. అదే దీని ఫీచరు. సో ఇదైతే కనుక వెరీ డీసెంట్ అని చెప్పుకోవచ్చు అండి. 3000 రూపాయలకి ఒక మల్టీ డేస్ ట్రెక్కింగ్ బ్యాక్ ప్యాక్స్ అంటే కనుక అబ్సల్యూట్లీ వర్త్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ దీనికి బయట పెట్టుకున్న వాటర్ బాటిల్ దిస్ థింగ్ ఉంది. అండ్ దెన్ సైడ్లో కూడా ఒక జిప్ ఉందండి. ఇన్ కేస్ మన క్విక్గా యాక్సెస్ చేసుకోవడానికి గ్లౌస్ లాంటివి ఏమైనా పెట్టుకుంటాం కదా, అలాంటివి పెట్టుకోవాలంటే కనుక సైడ్లో ఇది ఉంది. అండ్ దెన్ వేస్ట్కి ఇక్కడ మీరు చూస్తే కనుక దీనికి కూడా మనకి ఒక చిన్న పాకెట్ లాంటిది ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ అయితే 4999. ఈ బ్యాక్ ప్యాక్స్ అండి 50 లీటర్లు అనమాట. అండ్ వెరీ వెరీ నైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చూస్తే కనుక ఆ బ్యాక్ ప్యాక్స్తో కంపేర్ చేస్తే కుషనింగ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. అండ్ దెన్ బ్యాక్ అయితే కనుక మీరు మెటల్స్ చూడవచ్చు. ఈ మెటల్స్ అనేవి బ్యాక్కి మంచి సపోర్ట్ ఇస్తాయన్నమాట. దాంతోపాటు మీ బ్యాక్ కూడా ఫ్రంట్ అయితే కనుక ఇలాగా స్ట్రైట్ ఓపెన్ ఉంది చూడవచ్చు. ఇదంతా ఓపెన్ ఉంటుంది. సో ఇందులో నుంచి మనం థింగ్స్ అనేవి కూడా లోపల పెట్టుకోవచ్చు. ఇదేంటంటే అండి అందరు ల్యాప్టాప్ ఏమనుకుంటారేమో, ల్యాప్టాప్ ర్యాక్ కాదండి. ఇదేంటంటే హైడ్రేషన్ బ్యాగ్ అనమాట. బేసిక్గా మనం మౌంటైన్స్లో ఉన్నప్పుడు హైడ్రేషన్ బ్యాగ్ క్యారీ చేస్తాము. 1 లీటర్ కానీ 2 లీటర్స్ కానీ అంతకంటే పెద్దదైనా కూడా దీని లోపల హైడ్రేషన్ బ్యాగ్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఇందులో నుంచి పైప్ని అయితే కనుక బయటికి తీయొచ్చు. ఈ బ్యాక్ ప్యాక్లో అయితే కనుక హైడ్రేషన్ బ్యాగ్ ఫెసిలిటీ ఉంది, ఇందులో కూడా ఉంది. సో ఇందులో కూడా ఉందండి. అండ్ ఇది ఒక 2000 ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు. బట్ కంపేర్ టు దిస్ బ్యాక్ ప్యాక్ దాంతో కంపేర్ చేస్తే కనుక దీని వెయిట్ కానీ కంఫర్ట్ చూస్తే కనుక అబ్సల్యూట్లీ వర్త్ ఫర్ మనీ అని చెప్దామండి. అండ్ దెన్ నా ఫైనల్ సజెషన్ ఈ మల్టీ డేస్ బ్యాక్ ప్యాక్ లేదంటే అండి 7999 అని చెప్పుకోవచ్చు అండి. 7999 ఇప్పుడు మీరు చూస్తే కెపాసిటీ ఆఫ్ ద బ్యాక్ ప్యాక్ అయితే కనుక సేమ్ అండి. 50 లీటర్స్ ప్లస్ 10 లీటర్స్ అనమాట. ఈ 10 లీటర్స్ ప్లస్ ఎక్కడ వస్తుందంటే అంటే కింద వస్తుందండి. ఇందులో ఏముంటుందంటే ఈవెన్చువల్గా షూ పెట్టుకోవచ్చు, స్లీపింగ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ దీనిలో అడిషనల్గా ఏముంటుందంటే కనుక రెయిన్ కవర్ కూడా వస్తుంది చూడొచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బ్యాగ్ అండి ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది. వెనకాల చెమట అనేది వచ్చింది అనమాట మనం ఎక్కువసేపు ఉంటే. ఇలాంటి ఎయిర్ సస్పెన్షన్ గ్యాప్ లాంటిది ఉంటే కనుక మనకి చెమట అనేది పట్టు. సో మనం కొంచెం బడ్జెట్ ఎక్కువ స్పెండ్ చేసుకొని కంఫర్టబుల్గా మల్టీ డేస్ హైకింగ్ వెళ్తున్నాం అంటే కనుక ఇలాంటి బ్యాక్ ప్యాక్ అనేది ప్రిఫర్డ్ అండి. వెల్ ఈ ప్రోడక్ట్స్ కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. అండ్ దెన్ మన అఫిలియేట్లో డెకథ్లాన్ వాళ్ళు అమేజింగ్ ఆఫర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. మీకు కనుక ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దాము. టిల్ దెన్ టాటా బాయ్.